ఒకప్పుడు ఎంతో అధ్వాన్నాన్ని పరిస్థితి చూసినటువంటి పిడుగురాళ్ళ సత్తెనపల్లి రోడ్డు దుస్థితి మారుతుందనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం కొండమూడు నుంచి పేరేచల్ల వరకు జాతీయ రహదారికి సంబంధించినటువంటి పనులైతే శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియా ఇదంతా కూడా లయోలా కాలేజీ సత్తెనపల్లి దాటిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ స్థల సేకరణ అయిపోవటం, ఇరువైపులా చెట్లకి సంబంధించినటువంటి పూర్తి కూడా అయింది. రోడ్డును కూడా పూర్తిగా కాంక్రీట్తో కూడా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైలు ఏదైతే ఎలక్ట్రికల్ పోల్లకు సంబంధించినవి కూడా తొలగించి చివరికి పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అయితే ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరగానే ఈ పనులు పూర్తి చేస్తే ఇటు సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వైపు వెళ్ళేటటువంటి నరక ప్రయాణం, ఒకప్పుడు చూసినటువంటి ఆ నరక ప్రయాణం అనేది అది పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యంత కీలకంగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ రోడ్డే ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు పనులకు సంబంధించిన మనం కూడా పరిశీలించవచ్చు. రోడ్డు ఎక్స్టెన్షన్ అంటే ఇదంతా కూడా 6 లైన్లగా కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. 4 లైన్ల జాతీయ రహదారి కూడా నిర్మాణం అయితే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పనులంతా కూడా 167 ఏజీ 167A జాతీయ రహదారులుగా కూడా పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పనులు అనేది కూడా పిడుగురాళ్ళ సత్తెనపల్లి పేరేచల్ల ఈ రోడ్డు మొత్తం కూడా వెడల్పు చేసి హైదరాబాదుకి వెళ్ళటానికి ఉండేటటువంటి ఈ రోడ్డు అంతా కూడా పిడుగురాళ్ళ దగ్గర జాతీయ రహదారిపై అది అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారికి ఇదంతా కూడా కలపనున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ పనులు కనుక పూర్తి అయితే కంపల్సరీగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకునేవారు అత్యంత వేగవంతంగా వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ పనులకు సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శరవేగంగానే పనులు జరుగుతున్నాయనే విధంగా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీలైనంత త్వరగానే ఈ పనులు అయితే పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్తెనపల్లి పిడుగురాళ్ళ మధ్య జాతీయ రహదారి విస్తరణకు సంబంధించినటువంటి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం పరిశీలిస్తే ఈ రెడ్డిగూడెం ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి 3 ఏళ్ల క్రితం నిధులు మంజూరైనప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ అదేవిధంగా టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారడం జరిగింది. భారతమాల అనేటటువంటి ప్రాజెక్టు కింద జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ పనులని అత్యంత వేగంగా కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత స్వల్ప కాలంలోనే ఈ జాతీయ రహదారి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారిని, అదేవిధంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులతో, అదేవిధంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి గడ్కరీతో కూడా ఈ అంశాలు సంప్రదించడం, ఈ రోడ్డు విస్తరణకు సంబంధించిన దానిపైన అయితే శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు రోడ్డు మొత్తం కూడా 4 లైన్ల జాతీయ రహదారిగా కూడా దీనిని నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం రోడ్డు అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు కంటే కూడా 2 అడుగులు హైట్లో ఈ రోడ్డుకి నిర్మాణం చేపడుతున్నారు. ఎందుకంటే కంపల్సరిగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే గుంటూరు నుంచి వెళ్ళేటటువంటి, అదేవిధంగా అమరావతి నుంచి వెళ్ళేటటువంటి ప్రతి వాహనం కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ రోడ్డు మీదనే ప్రయాణించేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోడ్డు సరిగా లేని నేపథ్యంలో విజయవాడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ జాతీయ రహదారి కనుక పూర్తి అయితే కంపల్సరిగా అమరావతి రాజధానికి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఈ రోడ్డు గుండానే వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జాతీయ రహదారి ఏదైతే నిర్మాణం జరుగుతుందో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి జాతీయ రహదారిగా కూడా రానున్న రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అంశంలో ఈ రోడ్డు
కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి కొండమూడి నుంచి పేరేచల్ల వరకు 49.9 కిలోమీటర్ల మేర కూడా ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే కొండమూడి నుంచి సత్తెనపల్లి వరకు రోడ్డుకు సంబంధించి నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సత్తెనపల్లి నుంచి పేరేచల్ల వరకు అయితే ప్రస్తుతం జాతీయ రహదారికి సంబంధించి స్థలం సేకరించినటువంటి ప్రాంతంలో చెట్లు కొట్టివేయడంతో పాటు అక్కడ కొన్ని ప్రాంతాల్లో కలవట్టుల నిర్మాణాలు, అదేవిధంగా బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన వాటిపైన ప్రస్తుతం అయితే పనులు జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం శరవేగంగానే పనులు జరుగుతున్నట్లు కూడా ప్రజాప్రతినిధులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం పనులను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఈ జాతీయ రహదారి అత్యంత స్వల్పకాలంలో కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే ఈ కష్టాలు ఏవైతే అంటే అసలు గతంలో సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా పోయి కంపల్సరీగా ఈ కష్టాలు తీరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, సత్తెనపల్లి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.